జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు ముక్తికి మార్గం. ముక్తి ఎలా లభిస్తుంది అలా కూడా చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో నారదుల వారు ప్రపంచమంతా కూడా ఆయన సంచరిస్తూ ఉండేవారు. ఆయనకి ఎప్పుడు ఒకటే ఒక కోరిక, ధ్యాస ఏమిటంటే మానవులకి ఎప్పుడు మంచి ఎలా జరుగుతుంది, మానవులకి సహాయం చెయ్యాలి. అదే ధ్యాసతో ఆయన ఎప్పుడు నారాయణుణ్ణి ప్రార్థించేవారు. 24 గంటలు ప్రతి క్షణము నారాయణ నామాన్ని చెప్తూ నారాయణుని ఎప్పుడూ వెళ్ళి మానవాళికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన లోకాలు సంచరిస్తూ ఉండగా ఒక చోట ఒక రైతు పొలాలు పండించుకుంటూ ఆయన చాలా సంతోషంగా ఎప్పుడూ పరమాత్మునే తలుచుకుంటూ ఉండేవాడు. అయితే నారదులు వారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, నాయనా నువ్వేం చేస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగితే, మీరు నారాయణ దగ్గరికి వెళ్తారు కదా, నాకు ఒక కోరిక తీరుస్తారా అని అడిగారు. అడిగితే ఏంటి నాయన చెప్పు, నేను తప్పకుండా వెళ్ళి చెప్తాను అంటే, నాకు ఎప్పుడు నారాయణుడు దర్శనం ఇస్తారు అడుగుమని చెప్తాడు. అలాగే నాయన అడుగుతానని నారదుల వారు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక చోట ఒక చీమల పుట్ట ఉంటుంది. ఇదేంటి ఇంత పెద్ద చీమల పుట్ట ఎలా అయింది అని చూస్తే ఆ చీమల పుట్ట లోపల ఒక యోగి తపస్సు చేస్తున్నారు. అయితే ఆయన యోగి కళ్ళు తెరిచి చూసి నేను అడిగారు నారదుల వారు, స్వామి నేను ఇప్పుడు నారాయణుడి దగ్గరికి వెళ్తున్నాను, మీకు ఏమైనా కావాలా అడుగుతాను అంటే, నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో అడిగిరా అని అడుగుతాడు యోగి. ఆయన చీమల పుట్టనంతా జరిపి ఆయన యోగితో మాట్లాడి నారదుడు నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఈ ప్రశ్నలు అడిగారు వీళ్ళిద్దరి గురించి అడిగి, సరే కొన్ని రోజుల తర్వాత అప్పుడు వచ్చారు, యోగి దగ్గరికి వచ్చారు. ఆ యోగి తపస్సు చేస్తుంటే ఆయన లేపి అడిగారు, చెప్పారు, నారాయణుడు ఏం చెప్పాడు, నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది అన్నాడు అని అడిగారు. ఆయన అన్నారు, దేవుడు ఇప్పుడు ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు, ఆయన ఎప్పుడైతే ఒక సూది బెజ్జంలో ఏనుగుని దూరుస్తారో అప్పుడు నీకు మోక్షం ఇస్తారు అని చెప్తాడు. చెప్పగానే ఈ యోగికి చాలా బేజారైపోతుంది, చాలా కష్టం అనిపిస్తుంది. ఏమిటిది, ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఇన్ని యుగాలు తపస్సు చేశాను, చీమలు కూడా పుట్టపెట్టేశాయి నా చుట్టూ, అలాంటి సమయంలో ఇన్ని చేసినా ఇంకా ఆయన ఎప్పుడు సూది బెజ్జంలో ఏనుగునెక్కించాలి, ఎప్పుడు నాకు మోక్షం రావాలి అని బాధపడుతూ ఏం చేశాడంటే, నేను ఇంకా తపస్సు చేయనని లేచి వెళ్ళిపోయాడు. సరే నారదుల వారు అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ రైతు అలాగే చేసుకుంటూ ఉంటే ఆ రైతు దగ్గరికి వెళ్ళారు. రైతు దగ్గరికి వెళ్ళి రైతు అడిగారు, ఎప్పుడు నాయన ఎప్పుడు వస్తాడు పరమాత్ముడు, నాకు ఎప్పుడు దర్శనం ఇస్తాడు అంటే, ఇలాగా పరమాత్ముడు సూది బెజ్జంలో ఏనుగును ఎక్కించిన తర్వాత నీకు దర్శనం ఇస్తాడు అని చెప్తారు నారదుల వారు. అప్పుడు ఆ యొక్క రైతు ఎగిరి గంతు వేస్తాడు, అబ్బా ఎంత ఆనందము, పరమాత్ముడు వచ్చేస్తాడు, ఆయనకి ఎంత సమయం కావాలి సూది బెజ్జంలో ఏనుగు ఎక్కించడానికి, ఆయన వచ్చేస్తాడు, నాకు ఇంకా అంతకన్నా ఏమి కావాలి, నేను ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను, నేను వస్తాడు, భగవంతుడు వస్తాడు, ఎగురుతాడు, దుంకుతాడు, నృత్యం చేస్తాడు, ఎంత ఆనందపడిపోతూ ఉంటాడు. అప్పుడు ఆయన ఆనందపడిపోతూ ఉండగానే నారాయణుడు దర్శనం ఇచ్చి, నీకు ఉండే ఈ నమ్మకము, ఈ విశ్వాసము, ఈ ప్రేమ, దీని నుంచి నీకు ఇప్పుడే ముక్తి ఇచ్చేస్తున్నాను అని అతనికి ముక్తిని ప్రసాదించారు.
దీని నుంచి మనమేం తెలుసుకుంటామంటే పరమాత్ముడంటే ఆయనకు సాధ్యం, అన్నీ సాధ్యమే, ఆయనకి ఏది అసాధ్యం కాదు. మనకు ఆయన మీద ప్రేమ, భక్తి, నమ్మకము, విశ్వాసము ఉండాలి. అంతేకాని నేను తపస్సు చేశాను నువ్వు రాలేదు ఎప్పుడూ భగవంతుడిని ప్రశ్నించకూడదు. నేను నీ కోసం నేను ఇంత చేశాను అది చేశాను అని ఎప్పుడూ అనుకోకూడదు. ఆయనకు మనం చేసేది కదా, ఆయనే మనకు అన్నీ చేస్తారు. ఆయన మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అప్పుడు తప్పకుండా ముక్తి లభిస్తుంది. జై గురుదేవ, జై గురుదేవ, జై గురు.